నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. జిల్లా వ్యాప్తంగా దసరా సంబరాలు. బంగారం పంచుకొని శుభాకాంక్షలు తెలుపుకున్న ప్రజలు. పండగ పూట విషాదం. ఇద్దరు చిన్నారులను బావిలో తోసేసిన తండ్రి. కుటుంబ కలహాలే కారణమని అనుమానం. బాన్స్వాడలో రావణ దహనం. పాల్గొన్న ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం. భీమ్గల్లో ఘనంగా విజయదశమి వేడుకలు. అలై బలైతో పండగ సంబరాలు. చోరీకి గురైన ఆటో కేసును ఛేదించిన నవీపేట్ పోలీసులు. సీసీ కెమెరాల సహాయంతో నిందితుణ్ణి పట్టుకున్న రక్షక భటులు. విజయదశమి రోజున పాలపిట్టను చూడటం శుభ పరిణామంగా భావిస్తారు. నిజామాబాద్ నగర ప్రజలు నాగరంలోని పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి కొండకు వెళ్లి పాలపిట్టను చూసి శమి వృక్షానికి పూజ చేసే జంపితో తిరుగు పయనమవడం సంప్రదాయంగా వస్తోంది. నిజామాబాద్ నగరంలోని నాగారం ప్రాంతంలోని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం సందడిగా మారింది. శనివారం విజయదశమి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని జంబి కోసం ప్రజలు కొండకు వచ్చారు. నూతన వస్త్రాలను ధరించి స్నేహితులు బంధువులతో కలిసి కొండపైకి వెళ్లి శమి పూజలు జరిపి జంబి సేకరించారు. అనంతరం ఆలయంలో పూజలు జరిపి జంబి సమర్పించి బయలుదేరారు. ఇంటికి బయలుదేరిన సమయంలో స్నేహితులు బంధువులకు బంగారం పెట్టి పండుగ శుభాకాంక్షలు తెలుపుకొని ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకున్నారు. ఎప్పటికీ ఈ బంధం ఇలాగే ఉండాలని ఆకాంక్షించారు. కొండ వద్ద భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అన్ని సౌకర్యాలు కల్పించారు. చిన్నపిల్లల ఆట వస్తువుల దుకాణాలు వెలిశాయి. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అభం శుభం తెలియని ఇద్దరు పిల్లలను కన్న తండ్రి బావిలో తోసేశాడు. తండ్రి పాదరక్షలు గడియారం బావి వద్ద ఉండడంతో అతని ఆచూకీ కోసం గజయితగాళ్లు గాలిస్తున్నారు. తాడ్వాయి మండలం నందివాడ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలని చంపి తండ్రి శ్రీనివాస్ రెడ్డి ఆ పిల్లలని బావిలో పడేశాడు. దీంతో విజ్నేష్, అనురిత్లు మృతి చెందారు. బావి వద్ద శ్రీనివాస్ రెడ్డి చేతి గడియారం, చెప్పులను గుర్తించడంతో శ్రీనివాస్ రెడ్డి కోసం బావిలో గజయిత్తగాళ్లు వెతుకుతున్నారు. సంఘటనా స్థలానికి తాడ్వాయి పోలీసులు చేరుకున్నారు. కుటుంబ కలహాల లేక ఇతర కారణాల వల్ల ఇద్దరు పిల్లలని బావిలో తండ్రి పడేశారా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సంఘటనా స్థలానికి ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ చేరుకుని కుటుంబ సభ్యులను, పోలీసులను జరిగిన సంఘటనపై ఆరా తీస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దసరాను జరుపుకుంటారు. ఈ పండుగను విజయదశమి అని కూడా పిలుస్తారు. భీమ్గల్ మండలంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో ఘనంగా దసరా ఉత్సవాలు నిర్వహించుకున్నారు. జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించి బంగారం పెట్టుకుని ఒకరికొకరు అలై బలై చేసుకున్నారు. భీమ్గల్ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో శనివారం ఘనంగా దసరా ఉత్సవాలు జరుపుకున్నారు. భీమ్గల్లో సర్వ సమాజ్ కమిటీ మున్సిపల్ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా రావణ దహనం నిర్వహించారు. పెద్ద ఎత్తున ప్రజలు హాజరై దసరా వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. దసరా హిందువులకు ముఖ్యమైన పండుగ. అశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి అశ్వయుజ శుద్ధ నవమి వరకు దసరా హిందువులకు ముఖ్యమైన పండుగ. అశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి అశ్వయుజ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవి నవరాత్రులు, 10వ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగను నవరాత్రి అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. తెలుగువారు దసరాని 10 రోజులు జరుపుకుంటారు. ముందు నవరాత్రుల దుర్గా పూజ ఉంటుంది. తెలంగాణలో ఈ 9 రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడుతారు. చరిత్ర ప్రకారం రాముడు రావణునిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళుతూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజుగా వివిధ కథనాలు చెబుతున్నాయి.
ఈ సందర్భంగా రావణ వధ జమ్మి ఆకుల పూజ చేయడం ఆచారం. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసులతో 9 రాత్రులు యుద్ధం చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భంగా 10వ రోజు ప్రజలంతా సంతోషంగా పండుగ జరుపుకున్నారు. యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహం శత్రువులను చీల్చి చెండాడిందని, దేవితో తలపడిన అసురుడు మహిషి రూపం, సింహ రూపం, మానవ రూపంలో పోరాడి చివరికి తిరిగి మహిషి రూపంలో దేవి చేతిలో హతుడైనాడు. ఈ విధంగా అప్పటి నుండి మహిషుని సంహరించిన దినము దసరా పర్వదినంగా పిలువబడుతోంది. స్థానిక సిఐ నవీన్, ఎస్ఐ మహేష్ కుమార్, ఏఎస్ఐ చిరంజీవులు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కన్ని ప్రేమలత సురేందర్, వైస్ చైర్మన్ గున్నాల బాలభగత్, కౌన్సిలర్లు, ఆర్య సమాజ్ కమిటీ అధ్యక్షుడు, సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పిల్లొల్ల గంగస్వామి, నీలం రవి, యోగేశ్వర నర్సయ్య, సతీష్ గౌడ్, బొదిరే స్వామి, బొదిరే నర్సయ్య, గజ్జల మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. భీమగల్ పట్టణంలో ఉన్న ప్రధాన ఆలయాలన్నిటికీ హనుమాన్ జెండా సాయంత్రం 5 గంటలకు గల్లీ గల్లీ నుంచి డబ్బులతోని ఊరేగించుకొని మనము జంబి గడ్డ వద్దకు వచ్చి జంబి పూజ అంగరంగ వైభవంగా నిర్వహించిన మున్సిపల్ సిబ్బంది, టీడీపీ సిబ్బందికి భీమగల్ పట్టణ ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇలాంటి దసరా ఉత్సవాలు ఈరోజు చాలా అధికంగా జనాలు వచ్చినా కానీ సంతోషం అనిపించడం జరిగింది. అందరికీ పట్టణంలో బ్రహ్మాండంగా విజయదశమి జరుపుకునేది వారందరికీ కూడా ఆయురారోగ్యాలు ప్రతి ఒక్కరు కూడా ఆ దేవుడిని కోరుకుంటూ అందరికీ కూడా మంచిగా ఉండేటట్టు చల్లగా జీవించాలని భీమగల్ పట్టణ ప్రజలకు మరియు మండల ప్రజలకు విజయదశమి దసరా శుభాకాంక్షలు. అట్లాగే ఈరోజు చాలా సుందరంగా మన విశ్వాస చెల్లి పూజ చేసుకోవడం జరిగింది. చాలా ఇదే విధంగా విజయోత్సవంగా ప్రతిసారి మళ్ళాసారి కూడా ప్రజలు సుఖశాంతులతో ఉండి మంచి ఇటువంటి విజయదశమి అందరికీ మంచి వర్షాలు వారి అంగరంగ వైభవంగా చేసుకోవాలని కూడా కోరుకుంటూ ప్రజలు విజయదశమి జరుపుకొని సుఖ సంతోషం సందర్భంగా అంటే అన్నీ కూడా వ్యాపారస్తులకు కానీ మన రైతులు కానీ అన్ని రంగాలకు కూడా మంచిగా సుఖ సంతోషంతో ఆయురారోగ్యాలతో ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అట్లనే రానున్న రోజుల్లో కూడా మన భీమగల్ పరిసర ప్రాంతాలకు కూడా మంచి జరగాలని చెప్పి నేను అందరికీ కోరుకుంటూ ఈరోజు పూజ కూడా బ్రహ్మాండంగా చేసుకోవడం జరిగింది. మంచి వాస్తు గారి పంతుల ఆధ్వర్యంలో ఈరోజు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా భీమగల్ మండల ప్రజలకు మరియు పట్టణ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు. ఈ దసరా చెడుపై మంచి గెలిచినందుకు మనం అందరం సెలబ్రేట్ చేసుకుంటాం. అమ్మవారి దీవెనలు, ఆశీస్సులు భీమగల్ పట్టణ ప్రజలపై ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు. పట్టణ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా అందరి దసరా పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రతి సంవత్సరం మేమందరం ఇలాగే సెలబ్రేట్ చేసుకోవాలని ఆ దుర్గాదేవిని కోరుకుంటున్నాను. భీమగల్ పట్టణ ప్రజలకు, శ్రేయోభిలాషులకు, బంధుమిత్రులకు విజయదశమి శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందులో మనం ప్రజలకు, భీమగల్ మండల ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి విజయదశమి శుభాకాంక్షలు. ఈ విజయదశమిని మంచి అందరూ బ్రహ్మాండంగా మంచి పండగ వాతావరణంలో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. విజయదశమి రోజున అందరికీ మంచి విజయాలు చేకూరాలని ఆ భగవంతుని ప్రతి ఒక్క దేవుణ్ణి దేవుళ్ళని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో దసరా వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. రావణ దహన కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. బాన్స్వాడలో రావణ దహనం కార్యక్రమం నిర్వహించారు. వర్షం పడటంతో కొంత ఇబ్బంది ఏర్పడింది. వర్షం పడుతున్నప్పటికీ కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారుడు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి హాజరై మాట్లాడారు. రావణ దహనం అంటే టపాకాయలు కాల్చడం కాదన్నారు. చెడుపై మంచి గెలవడమని అన్నారు.
మహాభారతంలో కూడా చెడుపై మంచి గెలిచిందన్నారు. పంచ పాండవులు వనవాసం అజ్ఞాతవాసం చేసేందుకు వెళుతున్న సమయంలో తమ ఆయుధాలను జంబి చెట్టు పైన ఉంచి తాము వచ్చే వరకు వాటిని కాపాడాలని శ్రీకృష్ణుని కోరినట్లు ఆయన తెలిపారు. వనవాసం అజ్ఞాతవాసం పూర్తి చేసి వచ్చిన తర్వాత తమ ఆయుధాలను తీసుకునే రోజే విజయదశమి అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ పాల్గొన్నారు. పటాకులు వేల్చినప్పటికీ టపకాయలు వేలినప్పటికీ దుష్టుని సంవరించుట. రావణుడు ఎవరు? దుష్టుడు. సీతను అపహరించి శ్రీలంకలో దాచి ఇబ్బంది పెట్టినటువంటి దుర్మార్గుడు రావణుడు. రావణ దహన సంస్కారం అంటే చెడును సంవరించడం, చెడును రూపుమాపడం, మంచిని కాపాడుకోవడం. ఇది కాకుండా మనం భారతంలో ఉన్నాం. పంచపాండవులు జూదంలో ఓడిపోయిన తర్వాత వనవాసం అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని వారు వనవాసంకి వెళ్లే కంటే ముందు వారు ధరించేటువంటి అస్త్రాలను ఒక జంపి చెట్టు పైన పెడతారు. తిరిగి మేము వచ్చే వరకు అక్కడే ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ, కృష్ణ భగవాన్ని ప్రార్థిస్తూ 12 సంవత్సరాలు వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసంకి వెళ్ళి అవన్నీ పూర్తి చేసుకొని వచ్చి తాము ధరించేటువంటి అస్త్రాలను, శస్త్రాలను తిరిగి ధరించేటువంటి. ఆగస్టు 31న చోరీకి గురైన ఆటో కేసును పోలీసులు ఛేదించారు. చోరీకి గురైన ఆటోను నవీపేట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నవీపేట్ మండల కేంద్రంలో ఆగస్టు 31న ట్రాలీ ఆటో చోరీ కలకలం రేపింది. 31వ తేదీ శనివారం మేకల సంత కావడంతో బోధన్కు చెందిన ముజాహిద్ మేకలు కొనేందుకు తన సొంత ట్రాలీ ఆటోలో నవీపేట్ కి ఉదయం చేరుకుని ఓ దుకాణం ముందు పార్కింగ్ చేసి సంతలోకి వెళ్లాడు. ఆటో నిలిపిన గంటన్నర వ్యవధిలో ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై ఆటో వద్దకు వచ్చి ద్విచక్ర వాహనాన్ని వదిలి ఆటో తీసుకుని పరారయ్యాడు. మార్కెట్ ముగించుకుని తిరిగి వచ్చిన ముజాహిద్ ఆటో లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారు. నెల 15 రోజుల పాటు లోతైన దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు మహారాష్ట్రలోని హింగోళి జిల్లా చించోడి గ్రామానికి చెందిన తుకారాం లక్ష్మణ్ పవార్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ఆటో స్వాధీనం చేసుకున్నారు. తుకారాంను రిమాండ్ కి తరలించినట్లు ఎస్ఐ వినయ్ తెలిపారు. కేసు ఛేదించేందుకు కృషి చేసిన ఏఎస్ఐ గఫర్ తో పాటు సిబ్బందిని అధికారులు అభినందించారు. నిజామాబాద్ నగరంలోని మాణిక్ భవన్ పాఠశాలలో చదివిన 1989 10వ తరగతి బ్యాచ్ విద్యార్థులు అదే పాఠశాలలో ఆదివారం దసరా అలై బలై కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తాము చదివిన మాణిక్ భవన్ పాఠశాలలో కలియతిరుగుతూ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అనంతరం ఒకరికొకరు బంగారాన్ని పెట్టుకుని ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు చెప్పుకున్నారు. యువమిత్ర యువజన సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఎంసాని రవీందర్, చింతల గంగాదాస్, కోశాధికారి మల్లెపూల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విజయదశమి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయుధ వాహన పూజలు చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్ లో దసరా పండుగ పురస్కరించుకుని ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయాన్ని పాటిస్తూ ఆయుధ పూజ, వాహనాల పూజలు నిర్వహించారు. పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింఘనేవార్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు చేశారు. ఆయుధాల పనితీరు, వాహనాల పనితీరును స్వయంగా పోలీస్ కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ దసరా సందర్భంగా అందరికీ శుభాలు చేకూరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ అడ్మిన్ బి కోటేశ్వరరావు, అదనపు డీసీపీ ఏఆర్ శంకర్ నాయక్, అదనపు డీసీపీ లా అండ్ ఆర్డర్ బస్వారెడ్డి, ఆర్వుడ్ రిజర్వ్ ఏసీపీ నాగయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఎంటీ సెక్షన్ పోలీస్ సిబ్బంది, ఆర్మూడ్ రిజర్వ్ సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మెరుగైన వైద్య పరీక్షల కోసం హైదరాబాద్ లాంటి ప్రదేశాలకు వెళ్లకుండా ఉండేందుకు నిజామాబాద్ నగరంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు వెలుస్తున్నాయి. నగరంలో నూతనంగా నెలకొల్పిన ఆసుపత్రిని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రారంభించారు. నిజామాబాద్ నగరంలోని ఖలీల్వాడిలో నెలకొల్పిన విజయ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ ఆసుపత్రిలో అందే సేవల గురించి వివరించారు. గత కొన్నేళ్లుగా ఫిజిషియన్ సేవలు అందిస్తున్న డాక్టర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ నరాల సంబంధిత రుగ్మతలతో పక్షవాతానికి గురవుతున్న వారికి ప్రత్యేక చికిత్స అందించబడునని చెప్పారు.
24 గంటలలోపు ఆసుపత్రికి చేరితే పక్షవాతం రాకుండా ఆధునిక చికిత్స అందించబడునని పేర్కొన్నారు. దూర ప్రాంతాలకు వెళ్లకుండా నిజామాబాద్ నగరంలో మెరుగైన వైద్యం అందించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయ హాస్పిటల్ అధినేత న్యూరో వైద్యులు విష్ణువర్ధన్ పాల్గొన్నారు. ఈరోజు ఖలీల్వాడిలోని విజయ హాస్పిటల్ కొత్త హంగులతో 21 సంవత్సరాల క్రితం 35 సంవత్సరాల క్రితము డాక్టర్ సురేష్ గారు, డాక్టర్ పద్మజ గారు ప్రారంభించిన ఈ హాస్పిటల్ నిజామాబాద్ నగరంలోనే ఒక ప్రముఖ హాస్పిటల్తో పాటు ప్రజలకు ఒక విశ్వాసం, ఒక కాన్ఫిడెంట్. విజయ హాస్పిటల్ వెళ్తే మా డిసీజ్ తగ్గుతుంది, సురేష్ సార్ హ్యాండ్ అటువంటిది, పద్మజ గారి పేరు కూడా చాలా ప్రజల్లో చాలా బాగుంది. వారి కుమారుడైన డాక్టర్ విష్ణువర్ధన్ ఈజ్ ద ఫస్ట్ ఇంటర్నేషనల్ న్యూరాలజిస్ట్. ఇంటర్వెన్షనల్ న్యూరాలజిస్ట్ అంటే బ్రెయిన్ బ్లడ్ క్లాట్ అయినా, బ్రెయిన్ సర్జరీ, ఓపెన్ హార్ట్ సర్జరీ, ఓపెన్ సర్జరీ కాకుండా నర్వ్ ద్వారా ఒకసారిగా ఇంటర్వెన్షనల్ న్యూరాలజీ అనే డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసాము విజయ హాస్పిటల్లో. ఈరోజు చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను ఎమ్మెల్యే సార్ వచ్చి హాస్పిటల్ ఓపెన్ చేయడం అనేది. అండ్ పేరెంట్స్ అందరి బ్లెస్సింగ్స్తో ఇంటర్వెన్షనల్ న్యూరాలజీ, నియోనటాలజీ అనే 2 కొత్త డిపార్ట్మెంట్స్ నిజామాబాద్లో స్టార్ట్ చేశాము. సో బ్రెయిన్ యాంజియోగ్రామ్స్ కానీ, బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయితే తీసేయడం కానీ, బ్రెయిన్లో బ్లీడింగ్కి ఆధునిక చికిత్స, ఇట్లాంటివన్నీ కూడా నిజామాబాద్లో ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాము. సో ప్రజలకి హెల్ప్ఫుల్గా ఉంటాము అని చెప్పేసి. ఎన్నో ఏళ్లుగా సేవా కార్యక్రమాల్లో కిష్టాపూర్ కింగ్స్ టీం ముందుంటుంది. నూతనంగా బాధ్యతలు చేపట్టిన వారితో పాటు పదోన్నతి పొందిన ఉపాధ్యాయులకు సన్మానం చేసింది. దసరా కానుకగా ఇటీవల ప్రభుత్వం డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసింది. ఇటీవల డిఎస్సిలో ఉపాధ్యాయులుగా ఉద్యోగం పొందిన వారితో పాటు పదోన్నతి పొందిన ఉపాధ్యాయులను బీర్కూర్ మండలం కిష్నాపూర్ గ్రామానికి చెందిన కింగ్స్ టీం యువకులు ఆదివారం ఘనంగా సన్మానించారు. గత 8 ఏళ్లుగా కింగ్స్ టీం యువకులు సేవా కార్యక్రమాల్లో ముందు ఉండడంతో పలువురు అభినందిస్తున్నారు. డిఎస్సి 2024లో ఇటీవల నూతనంగా ఉపాధ్యాయులుగా ఉద్యోగం పొందిన సారిక, సౌమ్య, సరిత, ఖాజా మియాలతో పాటు గెజిటెడ్ పోస్ట్ పొందిన విజయ్ శెట్టి, పీడీగా ప్రమోషన్ పొందిన తీగల రాజులకు ఆదివారం ఘనంగా సన్మానించారు. సేవా కార్యక్రమాల్లో ముందుంటున్న కింగ్స్ టీం సభ్యులు ఆదర్శంగా నిలుస్తున్నారని గ్రామస్తులు పలువురు అభినందనలు తెలిపారు. ఆపదలో ఉన్నవారికి మేమున్నామంటూ అండగా నిలుస్తున్న సభ్యుల సేవలు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పుల్లెన్ బాబురావు, మాజీ ఉప సర్పంచ్ నర్సారెడ్డి, మాజీ ఎంపీటీసీ ఎర్రభారతి సాయిలు, కింగ్స్ టీం యూత్ ఉపాధ్యక్షులు మారిశెట్టి హనుమన్లు, భాస్కర్, సభ్యులు సాయిలు, గ్రామ పెద్దలు రాధాకృష్ణ, రవి, సాయి, శ్రీధర్ చారి, రాజు, ఉమేష్, సాయి, శ్యామ్ సుందర్, రామ్ జెట్టి తదితరులు పాల్గొన్నారు. దసరా పండుగ సందర్భంగా తన స్వగ్రామమైన వేల్పూర్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అలైబలై కార్యక్రమం ఏర్పాటు చేశారు. పార్టీ శ్రేణులు, శ్రేయోభిలాషులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి వేముల దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. తదనంతరం కార్యకర్తలతో సహపంక్తి భోజనం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా వ్యాప్తంగా దసరా సంబరాలు, బంగారం పంచుకొని శుభాకాంక్షలు తెలుపుకున్న ప్రజలు.
పండుగ పూట విషాదం. ఇద్దరు చిన్నారులను బావిలో తోసేసిన తండ్రి. కుటుంబ కలహాలే కారణమని అనుమానం. బాన్స్వాడలో రావణ దహనం. పాల్గొన్న ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం. భీమ్గల్లో ఘనంగా విజయదశమి వేడుకలు. అలై బలైతో పండగ సంబరాలు. చోరీకి గురైన ఆటో కేసును ఛేదించిన నవీపేట్ పోలీసులు. సీసీ కెమెరాల సహాయంతో నిందితుణ్ణి పట్టుకున్న రక్షక భటులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.